హలో. ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక వార్త చదివానండి. అదేంటంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధార్వాడ్లో ఉన్న శాస్త్రవేత్తలు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ త్రివేంద్రంలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఉన్న సైంటిస్టులు, ఇంకా ఇస్రో వారి సహకారంతో పండు టీగలను అంతరిక్షంలోకి పంపుతున్నారట. పండు తీగలంటే ఫ్రూట్ ఫ్లైస్. వాటి శాస్త్రీయ నామం తెలుసు మీకు, డ్రాసోఫిలా మెలనోగాస్టర్. సో ఈ పేరుని ఇలా చదువుతూ ఉండగా అసలు ఎందుకు పంపుతున్నారా అని చదివితే, వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తులు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గడము, ఇంకా మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడటము గమనించారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ డ్రాసోఫిలాని అంతరిక్షంలోకి పంపించి అలా ఎందుకు జరుగుతుంది అని అధ్యయనం చేయదలుచుకొని ఈ గగన్యాన్ ప్రాజెక్ట్లో ఈ డ్రాసోఫిలాని అంతరిక్షంలోకి పంపుతున్నారట. ఈ వార్త చదవగానే అసలు ఈ డ్రాసోఫిలా మీద మొదట ప్రయోగాలు చేసిన ఆయన గుర్తొచ్చారండి. ఎవరైనా టిహెచ్ మార్గన్. ఆయన ఈ ఫ్రూట్ ఫ్లైస్ని, ఈ చిన్న కీటకాలని ఎందుకు ఎంచుకున్నారు, వాటి మీద ప్రయోగాలు చేసి ఆయన ఏమి వివరించారు, సో వివరించిన ఫలితాలు ఏంటి చెప్పాలనిపించింది నాకు. ఆయన గుర్తొచ్చాడు, ఆయన వివరాలు చెప్పాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. సో వెళ్దామా, మరి ఆయన ఏం చెప్పాడో తెలుసుకుందామా? అర్థమైంది లేనిది మీరు నాకు మళ్ళీ తిరిగి చెప్పాలి కదా. సరే, వీడియోలో చూద్దాం పదండి. మనం కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. ఓకే, ఈ టిహెచ్ మోర్గన్ అనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అంటారు. 1910లో ఈ మోర్గన్ డ్రాసోఫిలాలో కొన్ని లక్షణాలు తీసుకుని మెండల్ తరహాలో ప్రయోగాలు చేశాడు. F1, F2 తరాలని ఏకసంకరణ ద్విసంకరణాలను చేసి లింగ సహలగ్నత గురించి, అసలు లింకేజ్ అంటే ఏంటో వివరించారు. ఈయనకు 1933లో ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో నోబెల్ బహుమతి వచ్చింది. డ్రాసోఫిలా ఎందుకు ఎంచుకున్నారు అంటే, దీనిలో 2 వారాల్లో జీవిత చక్రం ముగిసిపోతుంది. చిన్న టైం అన్నమాట. ఆడ మగ ఈగలను గుర్తించడం చాలా తేలిక. సో ఆడ ఈగలోనేమో కింద ఉదర భాగం కొంచెం మొనతేలి ఉంటుంది, ఓవి పాజిటర్ ఉంటుంది కాబట్టి అండాల్ని ఉంచుకునే ప్రదేశం కాబట్టి అది కొంచెం కిందకి మొనతేలినట్టు ఉంటుంది. మగ ఈగలు చిన్నగా ఉంటాయి, చివరి భాగం మొండిగా ఉంటుంది అన్నమాట. అలాగే వీటిని పెంచడం చాలా తేలిక, ఖర్చు కూడా చాలా తక్కువ. మానవుల్లో లాగానే వీటికి కూడా సెక్స్ క్రోమోజోమ్లు XX, XY ఉంటాయి. అంతేకాకుండా ఇంకా కొత్త విషయం కనుక్కున్నారు ఈ మధ్య ఏంటంటే, మానవునిలో ఉండే రోగకారక జన్యువులో 77% జన్యువులు ఈ డ్రాసోఫిలాలో ఉన్నాయట. అందుకని దీన్ని ఎంచుకొని అంతరిక్షం దాకా తీసుకెళ్తున్నారు. ఓకే, మోర్గాను ఈ డ్రాసోఫిలాలో కొన్ని మ్యూటెంట్స్ని, వేరియంట్స్ అంటే ఉత్పరివర్తనాల్ని గమనించారు. అవి కంటి రంగు, శరీరం రంగు, ఇంకా రెక్కల పరిమాణం. సో ఈ లక్షణాలని మనం అర్థం చేసుకోవాలంటే క్రోమోజోముల మీద కొన్ని అక్షరాలతోటి మనం గుర్తిస్తాం. మీకు తెలుసు, రౌండ్ అంటే R అని, వైట్ అంటే W అని సూచిస్తున్నాం, క్యాపిటల్ W, స్మాల్ W అని చెప్పాం. కానీ ఇక్కడ ఈ లక్షణాన్ని మ్యూటెంట్ అయితే, అంటే మార్పు చెందిందైతేనేమో ఇంగ్లీష్ అక్షరంతో సూచిస్తారు. అదే కనుక అసలు ఒరిజినల్ లక్షణం అయితేనేమో ఆ ఇంగ్లీష్ అక్షరాన్ని పక్కన ప్లస్ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి కన్ను రంగు ఉందనుకోండి, వైల్డ్ అంటే మొదట ఉన్న రంగు ఎరుపు, W+, కన్ను రంగు. మారినది తెలుపు, దాన్ని W. సో తెలుపు వైట్ అనేది ఫస్ట్ తీసుకొని అది రెసెసివ్గా ఉంటుంది. అదే డామినెంట్ అయితే W+ పెట్టాలన్నమాట. అదే శరీరం రంగులో ఒరిజినల్ గోధుమ, మార్పు చెందింది పసుపు. సో పసుపుకి గుర్తుగా Y, ఎల్లో. ఇది డామినెంట్గా ఉంటే L+, Y+ అని చెప్పాలి. అలాగే రెక్క పరిమాణంలో మినియేచర్ అంటే చాలా చిన్నదన్నమాట, దాన్ని మినియేచర్ కాబట్టి Mతో సూచిస్తే, అసలు ఒరిజినల్ జీన్ని
పెద్దది కదా, రెక్కలు పెద్దవిగా ఉంటాయి, దాన్ని డామినెంట్ కాబట్టి M+గా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇవి గుర్తుంటే నెక్స్ట్ నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. సో ప్లస్ ఉందంటే డామినెంట్, ప్లస్ లేకుండా ఉంటే రెసెసివ్ జీన్ అనమాట. ఓకే, వెళ్దాం పదండి నెక్స్ట్ స్లైడ్. టీహెచ్ మార్గన్ చేసినటువంటి మోనోహైబ్రిడ్ రేషియో గురించి చూద్దాం. మోనోహైబ్రిడ్ రేషియో అంటే ఏంటి? ఒక లక్షణాన్ని ఆధారంగా తీసుకున్నాడు. ఇక్కడ ఏం తీసుకున్నాడు? కన్ను రంగు తీసుకున్నాడు. ఈయన గమనించినటువంటి వేల కీటకాల్లో కొన్ని కీటకాలు తెలుపు రంగు కళ్ళు కలిగి ఉన్నాయి, అన్నీ ఎరుపు రంగు కళ్ళు కలిగి ఉంటే కొన్ని తెలుపు రంగు కళ్ళు కలిగి ఉన్నాయి. సో ఆ తెలుపు రంగు కళ్ళు ఉన్నటువంటి లక్షణాన్ని మ్యూటెంట్ అంటే ఉత్పరివర్తన లక్షణంగా తీసుకున్నాడు. సో తెలుపు అంటే వైట్ కాబట్టి నేను ఇక్కడ W అక్షరంతో వైట్ని సూచిస్తున్నాను. దేని మీద? సో గుర్తుపెట్టుకోండి, ఇలా బాణం గుర్తుందంటే శుక్రకణం వెళ్ళి కలుస్తుంది, అందుకని చెప్పి ఇది మేల్. సో అండంతో కలుస్తుంది, ప్లస్ అవుతుంది అండానికి, అందుకని ప్లస్ గుర్తున్నది ఫీమేల్ అన్నమాట. సో ఫస్ట్ వైట్ కళ్ళు ఉన్నటువంటి మేల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫీమేల్ రెడ్ ఐడ్ ఎరుపు కళ్ళు ఉన్నాయి, మేల్కి వైట్ ఐడ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు లక్షణం ఏముండాలి మరి? వీటి XX క్రోమోజోమ్ ఇంతకుముందే చెప్పాను, దీనిలో మానవునిలాగానే ఫీమేల్లో XX ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ Wని మ్యూటెంట్ కింద చెప్తే ఇక్కడ దీన్ని W+గా సూచించాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చిన క్రోమోజోములో W+ ఉంటాయి, మరి మేల్లో అన్నీ W ఉన్నాయి. సో కాంబినేషన్ చూద్దామా? సో ఈ X తోటి ఈ X వచ్చి కలిసింది. సో వచ్చిందేంటి? W+, అక్కడ ఉన్నది W. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి రెడ్ ఐ. నెక్స్ట్ దీని కాంబినేషన్ చూద్దాం, ఈ X చూద్దాం. సో దీని మీద ఏముంది? W+ ఉంది, ఇక్కడ W ఉంది కాబట్టి వచ్చిన ఫీమేల్ రెడ్. నేను చూడండి అన్నీ రెడ్డే గీసా, కరెక్టో కాదు చూద్దాం. సో ఇప్పుడు వైతో చూద్దాం. X ఇది Y కలిసాయి. సో ఇది మేల్ కీటకము, దీనిలో ఏముంది? W+ ఉంటే దీని మీద జీన్ లేదు, అందుకని ఇది రెడ్. ఓకే, సో ఇది చూద్దాం. ఈ X ఈ Y కలిసాయి. సో ఇక్కడ W+ లేదు, సో ఇది కూడా రెడ్. సో ఈ జనరేషన్ని మనం F1 జనరేషన్ అందాం. F1 జనరేషన్. F1 జనరేషన్లో ఏం గమనించాం? అన్నీ రెడ్డే ఉన్నాయి. సో ఎరుపు అనేది బయటకు కనిపిస్తుంది, తెలుపు బయటకు కనిపించలేదు. F1 తరంలో ఉంది కానీ కనిపించలేదు, వాటి బయటకు కనిపిస్తుంది కాబట్టి ఎరుపు డామినెంట్. ఓకే, తెలుపు రెసెసివ్ అంతర్గతం. అర్థమైందా? సో F2 జనరేషన్లో ఏం జరిగిందో చూద్దాం పదండి. ఇప్పుడు మనము F2 జనరేషన్ యొక్క రిజల్ట్ ఏముందో చూద్దాం. ఓకే, F1లో ఏం కనిపించాయి మనకి? ఫీమేల్ కూడా రెడ్లోనే కనిపించింది, మేల్ కూడా రెడ్డే ఉంది. సో రెడ్ అంటే ఏంటి? W+, రైట్. ఇక్కడ హెట్రోజైగస్కి అవకాశం ఉంది, W+W ఉంది. సో ఉన్నటువంటి అండము W+ కావచ్చు, W కావచ్చు. ఇక్కడ శుక్రకణాల్లో W+ ఉంటుంది, Y మీద జీన్ ఉండదు.
సో కాంబినేషన్ ఏంటి, ఇది ఇంకా ఇది కలిసాయి. సో W ప్లస్ ఇది సమయుగ్మజ రెడ్. నౌ ఇది నెక్స్ట్ ఇదేంటి W అండ్ W ప్లస్ ఉంది కదా, ఇది విషమయుగ్మజ రెడ్, హెట్రోజైగస్ రెడ్. సో నౌ ఈ ఎక్స్ ఈ వైతో కలిసింది, ఎక్స్ మీద ఏముంది, W ప్లస్ ఉంది. ఓ ప్లస్ ఉంది కాబట్టి ఇది రెడ్డే. ఓకే, నౌ ఇది దీంట్లో ఏముంది, W ఉంది, ఇది వైట్, F2 జనరేషన్. సో 3 రెడ్లు ఉన్నాయి, ఒకటి వైట్ ఉంది. మెండల్ F2 జనరేషన్ మోనోహైబ్రిడ్ రేషియో 3:1 అని చదివారు మీరు కదా. అయితే ఇక్కడ కూడా 3:1 కనపడుతుంది, కానీ చూడండి, ఫీమేల్ 2 రెడ్ ఉంటే మేల్ రెడ్ అండ్ వైట్ ఉంది. సో ఇక్కడ మగ ఆడ రిజల్ట్ వేరే ఉంది. దీన్ని బట్టి ఆయన ఈ లక్షణము లింగ క్రోమోజోముల మీద ఉంది. అది కూడా రెడ్ కూడా మగ కీటకానికి వస్తుంది కాబట్టి, లేదా వైట్ మగ కీటకాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ క్రోమోజోమ్ మీద, ఏ క్రోమోజోమ్ మీద, ఎక్స్ క్రోమోజోమ్ మీద అంటే రంగుకు సంబంధించినటువంటి జన్యువు లింక్ అయి ఉన్నాయి. అందుకే దీన్ని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, అది కూడా ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని ఈయన చెప్పడం జరిగిందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనము టీహెచ్ మోర్గాన్ చేసినటువంటి ఇంకో కాంబినేషన్ చూద్దాం. ఈసారి ఏం తీసుకున్నాడంటే ఆయన మేల్లో చూడండి రెడ్ ఐడ్ తీసుకున్నాడు. ఓకే, రెడ్ ఐడ్ అంటే W ప్లస్ ఉన్నట్టు. ఓకే, సో ఫీమేల్కి వచ్చేటప్పటికి వైట్ ఐడ్ తీసుకున్నాడు. వైట్ ఐడ్ అంటే W ఉంది. ఇప్పుడు దానికి ఉన్నటువంటి క్రోమోజోముల మీద W ఉంటే W ప్లస్ ఉంది, Y మీద లేదు అనుకుందాం. ఓకే, సో కాంబినేషన్ చూద్దామా. వచ్చేటటువంటిది XX ఫీమేల్ కీటకం, దానిలో ఏముంది, W ప్లస్ ఉంది కాబట్టి ఇది రెడ్. రైట్, నెక్స్ట్ ఇది కలిసాయి. సో ఇక్కడ W ప్లస్ హెట్రోజైగస్ రెడ్. Y మీద ఏంటో పరిస్థితి చూద్దాం. ఇది కలిసింది. సో W వచ్చింది కాబట్టి ఇది వైట్. ఇది కలుపుతాం, ఇది W. సో వైట్, ఈ మేల్ వైట్. వేరే కాంబినేషన్ వచ్చిందండో F1 జనరేషన్లో కదా. సో F1 జనరేషన్లో ఏంటి, ఫీమేల్ ఆడ కీటకాలన్నీ రెడ్ ఉంటే మగ కీటకాలన్నీ వైట్ ఉన్నాయి. ఒకసారి చూడండి పేరెంటల్ని. ఇక్కడ ఆడకీటకం వైట్ ఐడ్ అయితే ఇక్కడ ఆడకీటకాలు రెడ్ అయినాయి. ఇక్కడ మగ కీటకం రెడ్ అయితే ఇక్కడ వైట్ అయినాయి. సో ఆడకీటకాలు లక్షణాన్ని మగ కీటకాలకి ఏ క్రోమోజోమ్ ద్వారా ఇస్తున్నాయి, ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా ఇస్తున్నాయి. దీన్ని బట్టి మార్గన్ కన్ఫర్మ్గా ఏం చెప్తున్నాడు, ఈ లక్షణాలు ఆటోజోమ్ మీద లేవు. అవును, ఇంతకీ డ్రాసోఫిలాలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? 8.
అంటే 4 జతలు, అందులో ఒక జత XX XY అన్నమాట. ఓకే, సో అందులో ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఈ లక్షణం ఉంది అని ఈయన కన్ఫర్మ్ చేసి ఎక్స్ క్రోమోజోమ్ మీదే లింక్ అయి ఉన్నాయి. సో ఎక్స్ లింకేజ్ గురించి, లింకేజ్ అనేది ఫస్ట్ చెప్పిన ఆయన ఈ మోర్గాన్ అన్నమాట. అర్థమైందా? ఈ కాంబినేషన్ తెలిసిందా? ఓకే, సో ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఉంటాయి. ఇక్కడ గమనించింది ఏంటి, మనం ఆడకీటకం మగ కీటకానికి, మగ కీటకం ఆడకీటకానికి లక్షణాన్ని అందిస్తుంది. దీన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. అండ్ నేను మానవుల్లో ఉండేటటువంటి లింగ సహలగ్నత ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ మీకు ఎక్కడైనా క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ వస్తుందేమో గమనించండి ఒక్కసారి. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మనము F2 జనరేషన్ రిజల్ట్ చూద్దాం. సో దాంట్లో F1లో మేల్ వైట్ ఐడ్, సో Wని కలిగి ఉంది. అదే ఫీమేల్ వచ్చేసి రెడ్ ఐడ్ కాబట్టి W+Wని కలిగి ఉంది. ఓకే, ఇది మేల్ ఏమో వైట్ ఐడ్, రైట్. సో ఎక్స్ మీద ఏముందండి, ఫీమేల్లో ఒకదాని మీద W+ ఉంది, ఇంకో దాని మీద W ఉంది. అదే మేల్లో ఎక్స్ మీద W ఉంది. సో కాంబినేషన్ చూద్దాం పట్టండి. సో ఇక్కడ కాంబినేషన్లో W+ ఉంది, W ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఇది రెడ్ ఫీమేల్. ఓకే, సో ఇది చూస్తే W, ఇది చూస్తే W. సో రెండు Wలే ఉన్నాయి కాబట్టి ఇది వైట్. ఓకే, మరి మగ కీటకాల పరిస్థితి ఏంటి? ఫీమేల్ నుంచి W+ తెచ్చుకుంది, వై మీద జీన్ లేదు కాబట్టి ఇది రెడ్. ఇక్కడ ఇంకో కాంబినేషన్లో ఫీమేల్ నుంచి W తెచ్చుకుంది, వై మీద జీన్ లేదు, W కాబట్టి ఇది వైట్. సో ఇక్కడ చూడండి కాంబినేషన్ మారిపోయింది. ఫీమేల్లో 50% రెడ్ అండ్ వైట్ ఉంటే మేల్లో కూడా 50% రెడ్ అండ్ వైట్ ఉంది. సో దీన్ని బట్టి కన్ఫర్మ్గా ఇది మెండల్ లాస్కి కొంచెం భిన్నంగా ఉంది కదా. ఆయన చెప్పిన F2 జనరేషన్ 3:1, కానీ ఇక్కడ ఈ క్రోమోజోములు ఆటోజోములు కాదు, సెక్స్ క్రోమోజోమ్స్తో లింక్ అయి ఉన్నాయి ఇక్కడ జీన్స్. అందుకని మనకి రిజల్ట్ వేరే వచ్చింది. అందుకని ఇది ఎక్స్ క్రోమోజోమ్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, కంటి రంగు అని మోర్గాన్ చెప్పటం జరిగింది. అర్థమైందా? అయితే డైహైబ్రిడ్ రేషియో కూడా చూద్దాం పదండి. అర్థమైంది ఇంతవరకు? ఇప్పుడు TH మోర్గాన్ చెప్పినటువంటి ఆయన చేసిన ప్రయోగాల్లో 2 లక్షణాలను తీసుకుని చేశారు, ద్విసంకరణం చేశారు. సో ఈ ద్విసంకరణంలో F1 తరంలో ఎలా ఉన్నాయో ఇందులో చూద్దాం. ఓకే, ఏమి 2 లక్షణాలు తీసుకున్నారు? ఒకటి కన్ను రంగు తీసుకున్నారు, రెండవది శరీరము రంగు తీసుకున్నారు. మీకు కన్ను రంగు తెలుసు, ఎరుపు తెలుపు. శరీరం రంగు వచ్చేసేటప్పటికి గోధుమ రంగు పసుపు రంగు అన్నమాట. ఓకే, ఎరుపు రంగుకి ఏం సూచించాం మనం? W+ చూపెట్టాం, తెలుపుకి W అన్నాం, పసుపుకి ఎల్లో, గోధుమ రంగుకి Y+. ఓకే, సో ఇప్పుడు మనము మగ ఆడ కీటకాల్లో ఏ లక్షణాలు తీసుకున్నారో చూద్దాం. ఇక్కడ తెలుపు రంగు తీసుకున్నాం W, తర్వాత శరీరం రంగు వచ్చేసి ఎల్లో తీసుకున్నాం, అంటే Y తీసుకున్నాం.
ఆడకీటకంలో ఇప్పుడు తెలుపు కళ్ళు, తెలుపు కళ్ళు, పసుపు శరీరం, బాడీ. రైట్. మరి మగ కీటకంలో ఏం తీసుకుందాం? ఎరుపు కళ్ళు, ఎరుపు కళ్ళు, గోధుమ రంగు అంటే బ్రౌన్ కలర్ శరీరం. ఓకే. సో ఎరుపు అంటే తెలుపుకి ఇది W ప్లస్, పసుపు అంటే Y, గోధుమ అంటే ప్లస్ చేద్దాం. రైట్. ఇప్పుడు వచ్చిన క్రోమోజోముల మీద ఏమున్నాయండి? స్త్రీ కీటకంలో, ఆడకీటకంలో WY ఉన్న క్రోమోజోములు ఉంటే మగ కీటకంలో W ప్లస్ Y ప్లస్ ఉందన్నమాట. Y క్రోమోజోమ్ మీద జీన్స్ లేవు అనుకున్నాం. కాంబినేషన్ చూద్దాం, చూడండి ఒక్కసారి. ఇది కలిసింది. అప్పుడు ఏం జరిగింది? గ్రీన్ మీద ఏముంది? W, దాని మీద W ప్లస్ ఉంది, ఇక్కడ Y ఉంది, ఇక్కడ Y ప్లస్ ఉంది. కాబట్టి ఈ కీటకం ఏంటి? రెడ్ ఐ అండ్ బ్రౌన్ బాడీ. క్లియర్? నెక్స్ట్ రెండోది చూద్దాం. ఇది కలిసింది, సేమ్ అనుకుంటా కదా. సో W ప్లస్ Y ప్లస్, సేమ్ రెడ్ ఐ బ్రౌన్ బాడీ. నెక్స్ట్ వైకి పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి ఏం తెచ్చుకుంది? WY తెచ్చుకుంటే దీని మీద జీన్స్ ఏం లేవు కాబట్టి WY కాబట్టి ఇది వైట్ ఐ అండ్ ఎల్లో బాడీ. నెక్స్ట్ది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపితే WY, దాని మీద జీన్స్ లేవు కాబట్టి ఇది కూడా వైట్ ఐ ఎల్లో బాడీ. సో ఇక్కడ గమనించండి, స్త్రీ కీటకంలో తెలుపు పసుపు ఉంటే ఇక్కడ పురుష కీటకంలో తెలుపు పసుపు వచ్చింది. ఇక్కడ పురుష కీటకంలో రెడ్ అండ్ బ్రౌన్ ఉంటే ఇక్కడ స్త్రీ కీటకంలో రెడ్ బ్రౌన్ ఉన్నాయి. దీన్నే మనం ఏం చెప్పుకున్నాం? క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనుకున్నాం. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనుకున్నాం. అర్థమైందా క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ గురించి? సో ఇప్పుడు F1 జనరేషన్లో ఏమొచ్చాయో గుర్తుపెట్టుకోండి. హెట్రోజైగస్ రెడ్ ఐ బ్రౌన్ బాడీ ఉంది, ఇక్కడ వైట్ ఐ ఎల్లో బాడీ కలిగిన మగ కీటకాలు వచ్చాయి. F1 తరంలో ఉన్న రెండు కీటకాల మధ్యలోనే సంపర్కం జరిపి F2 జనరేషన్ రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకే. F2 జనరేషన్లో మెండల్ చెప్పిన ద్విసంకరణ నిష్పత్తి గుర్తుందా? 9:3:3:1 నిష్పత్తి రావాలి మనకి. మెండల్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం వస్తుందో లేదో చూద్దాం. రైట్. ఏమున్నాయి F1 తరంలో? ఆడకీటకంలో ఒక క్రోమోజోమ్ మీద W ప్లస్, రెండో దాని మీద Y ప్లస్ ఉన్నాయి. సో రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇది రెడ్ అండ్ బ్రౌన్ బాడీని కలిగి ఉంది. రెడ్ ఐ బ్రౌన్ బాడీని కలిగి ఉంది. మగ కీటకంలో WY ఉన్నాయి, అంటే వైట్ అండ్ ఎల్లో ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో సంపర్కం జరిపిస్తే క్రోమోజోమ్ మీద W ప్లస్ Y ప్లస్, ఇక్కడ మగదాని మీద Y ఉంది, Y క్రోమోజోమ్ మీద లేదు. సో కాంబినేషన్ చూద్దాం, చూడండి. ఈ X కలిపాం,
కలిపితే డబ్ల్యూ డబ్ల్యూ వై వై. సో ఇదేంటి? వైట్ అండ్ ఎల్లో బాడీ. రైట్. దీని కాంబినేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ వై ప్లస్ వై 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇది రెడ్ అండ్ బ్రౌన్. ఓకే. సో 50-50 ఉన్నాయి చూడండి. వైట్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ బ్రౌన్. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దామా? మగ కీటకాల పరిస్థితి చూద్దామా? దీన్ని కలిపితే డబ్ల్యూ వై ఉన్నాయి, దీని మీద జీన్స్ లేవు కాబట్టి ఇది వైట్ అండ్ ఎల్లో బాడీ. ఇది కలిస్తే డబ్ల్యూ ప్లస్ వై ప్లస్ ఇక్కడ రెడ్ అండ్ బ్రౌన్ వచ్చింది. సో 50% వచ్చింది. కానీ గమనించండి, ఏ లక్షణాలైతే పేరెంటల్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవే నెక్స్ట్ తరానికి వచ్చాయి. సో మొత్తం అవే వస్తాయని మోర్గన్ ఆశిస్తా. అంటే ఈ 9:3:3:1 రేషియో రాలేదు. సో సేమ్ పేరెంటల్ క్యారెక్టర్సే వచ్చాయి. సో ఆ పేరెంటల్ క్యారెక్టర్స్ 100% వచ్చాయా అంటే రాలేదు. ఎంత శాతం తగ్గింది? 98.7 వచ్చింది. సో మిగిలిన 1.3% ఎక్కడ? సో మిగిలిన 1 క్రాసింగ్ ఓవర్ జరిగి రీకాంబినెన్స్ వలన వచ్చాయి అని ఈయన చెప్పారు. రీకాంబినెన్స్ 1.3%. ఇవి రీకాంబినెన్స్. తల్లిదండ్రుల్లో లేని లక్షణాలు ఈ 2 ఉంటాయి. ఒకసారి వెనక్కి వెళ్ళి మెండల్ సిద్ధాంతాలు చూడండి. దాన్నే ఆయన లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నారు. జీన్స్ కారకాలు అన్నారు కదా ఆయన. కారకాలు ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపకుండా స్వతంత్రంగా వాటి నెక్స్ట్ తరంలోకి చేరతాయి అని చెప్పారు. ఇక్కడ ఈ కాంబినేషన్లో రాలేదు, కానీ పర్సంటేజ్ కనిపిస్తుంది మనకి. రికాంబినెంట్ పర్సంటేజ్ కనిపిస్తుంది, తక్కువ ఉంది. ఎందుకుంది? సో అసలు ఎలా వచ్చింది? నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం పదండి. క్రాసింగ్ ఓవర్ జరిగితే రికాంబినెంట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాము? ఫీమేల్కి డబ్ల్యూ ప్లస్ వై ప్లస్ తీసుకున్నాం. అంటే ఈ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి రెడ్ అండ్ బ్రౌన్ బాడీ ఉన్నటువంటి, రెడ్ ఐడ్ బ్రౌన్ బాడీ ఉన్నది ఫీమేల్. మేల్కి వచ్చేసేటప్పటికి వైట్ అండ్ ఎల్లో, వైట్ ఐడ్ అండ్ ఎల్లో బాడీ ఉన్నదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెడ్ బ్రౌన్లో ఉన్నటువంటి 2 X క్రోమోజోముల్లో ఈ 2 జీన్లు పరస్పర మార్పిడి క్రాసింగ్ ఓవర్లో జరిగింది అనుకుందాం. అప్పుడు క్షేకరణ విభజన అనంతరము మొదటి క్రోమోజోమ్ మీదకి ఏమొచ్చింది? డబ్ల్యూ ప్లస్ వచ్చింది. రెండో దాని మీదకి డబ్ల్యూ వచ్చేసింది. వై మీద మనం చెప్పుకోలేదు, ఓన్లీ ఫస్ట్ జీన్ గురించే చెప్పుకున్నాం కాబట్టి ఇవి సేమ్ ఉంటాయి. ఇక్కడ క్రాసింగ్ ఓవర్లో వినిమయం ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వై మీద జన్యువు లేదు కదా. సో కాంబినేషన్ ఇక్కడ వైఏ ఉంది. సో ఈ రెండింటి మధ్య కాంబినేషన్ చూద్దాం. చూడండి, ఇది ఏముంది ఇక్కడ? డబ్ల్యూ ప్లస్ వై ఉంది. సో ఇదేం చేస్తుంది? డబ్ల్యూ వై ఉంది కదా. సో ఇక్కడ డబ్ల్యూ ప్లస్ ఉంది కాబట్టి ఇది రెడ్ ఐ. మరి 2 వైలే ఉన్నాయి కాబట్టి ఇది ఎల్లో బాడీ. రైట్. నెక్స్ట్ దీని కాంబినేషన్ చూద్దాం. ఇక్కడ ఏముంది? డబ్ల్యూ వై ప్లస్ ఇక్కడ
డబ్ల్యూ వై ఉన్నాయి. సో 2 డబ్ల్యూలు ఉన్నాయి కాబట్టి ఇది వైట్ ఐడ్, అండ్ ఒక్క ప్లస్ ఉంది కాబట్టి ఇది బ్రౌన్ బాడీ. వైట్ ఐడ్ బ్రౌన్ బాడీ. ఓకే, సో మా కీటకాల పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ 2 కలిసాయి అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, డబ్ల్యూ ప్లస్ వై. డబ్ల్యూ ప్లస్ అంటే రెడ్, వై అంటే ఎల్లో. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కలిసినాయి. సో ఇక్కడేమో డబ్ల్యూ ఉంది, వై ప్లస్ ఉంది. డబ్ల్యూ అంటే వైట్, వై ప్లస్ అంటే బ్రౌన్. సో ఇక్కడ F2 జనరేషన్లో ఇక్కడ చూడండి, ఒక్క జీన్ క్రాసింగ్ ఓవర్ జరిగితే పేరెంటల్ క్యారెక్టర్ ఇది రెడ్ ఐ బ్రౌన్ బాడీ, వైట్ ఐ ఎల్లో బాడీ. కానీ వచ్చిన పిల్లల్లో చూడండి ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా, రెడ్ ఎల్లో వైట్ బ్రౌన్ ఫీమేల్ కనిపిస్తున్నాయి. అలాగే వైట్ ఎల్లో మేల్ ఉంటే ఇక్కడ రెడ్ ఎల్లో వైట్ బ్రౌన్. సో కాంబినేషన్ మారిపోయింది. అయితే అక్కడ ఆయనకి ఎంత పర్సంటేజ్ మాత్రమే వచ్చింది, 1.3% మాత్రమే ఏ రీకాంబినెంట్ జీన్స్ వచ్చాయన్నమాట. ఎందుకు ఇంత తక్కువ వచ్చింది, కారణం ఏమై ఉంటుంది, రెండో ఉదాహరణ చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది మీకు. రెండో ఉదాహరణకి వెళ్దామా మరి. వీడియో పెద్దదవుతుంది కానీ ఓపికగా చూడండి, ఒక్కసారి చదివితేనే ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. కావాలంటే ఏకసంకరణ వరకు చూసి నెక్స్ట్ ద్విసంకరణం చూడండి ఇంకొకసారి చూసేటప్పుడు. కానీ మొత్తం ఒకేసారి చూస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. ఇప్పుడు మనము టీహెచ్ మోర్గన్ చేసినటువంటి మరొక ద్విసంకరణం గురించి తెలుసుకుందాం. ఈ ద్విసంకరణంలో ఈసారి ఆయన ఏమి లక్షణాలు తీసుకున్నారు. మొట్టమొదట తీసుకున్న లక్షణాల్లో ఒకటి కన్ను రంగు, అందులో ఒకటి ఎరుపు, ఇంకో రంగు ఏం తెలుసు మీకు, తెలుపు. అలాగే రెక్క పరిమాణం తీసుకున్నారు, సైజ్ తీసుకున్నారు. చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా, సో పెద్ద చిన్న తీసుకున్నారు. ఓకే, ఎరుపుని ఏమి అక్షరంతో సూచిస్తారు, W+తో. తెలుపుని వైట్, W. చిన్న అని ఇంగ్లీష్లో మినియేచర్ అంటారు, అందుకని దీన్ని M అక్షరంతో, దీన్ని M+తో సూచించాలి. ఇప్పుడు ఏం తీసుకున్నాడు, ఎప్పుడు ఈయన మగ కీటకాన్ని వైల్డ్ క్యారెక్టర్గా ఉన్నదే తీసుకున్నాడు. వైల్డ్ అంటే మొట్టమొదటి ఉన్న లక్షణం రెడ్ ఐ అండ్ లార్జ్ వింగ్స్ ఉన్నటువంటి మగ కీటకాన్ని తీసుకున్నాడు. రెడ్ అంటే తెలుసు మీకు, W+, లార్జ్ అంటే మినియేచర్కి ప్లస్. ఇక్కడ ఆడ కీటకాన్ని ఏం తీసుకున్నాడు, వైట్ ఐ అండ్ మినియేచర్ వింగ్స్ అంటే చిన్న రెక్కలు ఉన్నాయి అన్నమాట, మినియేచర్ వింగ్స్. సో వీటిని ఎట్లా సూచిద్దాం, వైట్ అంటే W, సో ఇక్కడ కూడా W, మినియేచర్ కాబట్టి M, ఇక్కడ M తీసుకున్నాడు. సో వచ్చిన దాంట్లో W M ఉంటుంది, దీని మీద W+M+ ఉంటుంది. కాంబినేషన్ చూద్దామా, దీని మీద ఏముంది, WM ఉంది. సో ఇది వచ్చి కలవాలి, దాని మీద ఏముంది, W+M+ ఉంది. సో ఈసారి దీని మీద WM, దీని మీద W+M+. ఈ ఆడకీటకాల పరిస్థితి ఏంటో చూద్దాం చూడండి. 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇది వైల్డే, అంటే
రెడ్ ఐ లార్జ్ వింగ్స్. దీనికి కూడా 2 ప్లస్లు ఉన్నాయి. సో రెడ్ ఐ లార్జ్ వింగ్స్. క్లియర్? ఇప్పుడు మగ కీటకాలు చూద్దాం. సో ఇది WM ఉంది, Y మీద జీన్స్ లేవు. సో ఇది వైట్ విత్ మినియేచర్ వింగ్స్, చిన్న రెక్కలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇదేంటో చూద్దాం. దీనికి కూడా WMA వచ్చింది కాబట్టి ఇది వైట్ విత్ మినియేచర్ వింగ్స్. సో ఇదేంటి, F1 జనరేషన్లో ఆడకీటకము తన లక్షణాలని వైట్ ఐ విత్ మినియేచర్ వింగ్స్ని మగ కీటకాన్ని అందించింది. రెడ్ ఐ లార్జ్ వింగ్స్ అనేవి ఇక్కడ ఆడకీటకాల్లో కనిపిస్తుంది. సో ఇటు నుంచి ఇటు లక్షణాలు క్రిస్ క్రాస్ అయినాయి, అందుకని దీన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు రెండవ లక్షణం యొక్క F2 జనరేషన్ రిజల్ట్ ఏంటుందో ఈ విషయంలో గమనిద్దాం. ఇంతకుముందు ఏం తీసుకున్నాం ఇక్కడ మనం, గుర్తుందా? W ప్లస్ ఉంది ఇక్కడ M ప్లస్ ఉంది. అంటే W అంటే రెడ్, W ప్లస్ అంటే రెడ్, M ప్లస్ అంటే లార్జ్ వింగ్స్ కలిగినటువంటి ఫీమేల్. ఇక్కడ W అండ్ M అంటే వైట్ విత్ మినియేచర్ వింగ్స్, అంటే చాలా చిన్న రెక్కలు కలిగిన మగ కీటకాన్ని తీసుకున్నాడు. సో కాంబినేషన్లో ఇక్కడ WM ఉంది, ఇక్కడ W ప్లస్ M ప్లస్ వస్తుంది, ఇక్కడ WM. సో ఇది ఈ అండంతో ఈ శుక్రకణము ఫలదీకరణం చెందించింది అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఇది W, ఇది W, ఇది M, ఇది M, 2 WA. సో వైట్ అండ్ M 2 ఒకటే, సో మినియేచర్. ఓకే, సో ఇది చూద్దాం. ఇది అండ్ ఇది W ప్లస్ M ప్లస్, దీని మీద ఏముంది, WM ఉంది. 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇది రెడ్ విత్ లార్జ్ వింగ్స్ ఫీమేల్. ఓకే, సో మేల్ కీటకాల పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది దీని మీద W ఉంది, M ఉంది, దీని మీద జీన్స్ లేవు. అటు 2 WM కాబట్టి వైట్ విత్ మినియేచర్. ఓకే, నౌ ఇది కలిసింది. సో దీని మీద W ప్లస్ M ప్లస్, 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇది రెడ్ విత్ లార్జ్ వింగ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, రెడ్ లార్జ్ ఈ పేరెంటల్ క్యారెక్టర్సే ఉన్నాయి. వైట్ మినియేచర్ కాకపోతే ఫీమేల్లో 50%, మేల్లో 50% ఉన్నాయి. సో ఇక్కడ కూడా మెండల్ సిద్ధాంతంలో 9:3:3:1 అనే నిష్పత్తిలో రికాంబినెంట్స్ కాదు ఇక్కడ. ఓకే, సో ఈయన గమనిస్తే 62.8% మాత్రమే పేరెంటల్ క్యారెక్టర్స్ ఉన్నాయి.
మిగిలిన 37.2% రీకాంబినెంట్స్ ఉన్నాయి. అంతకుముందు గుర్తుందా? ఎందుకు తేడా వచ్చిందో ఈయన వివరించడం జరిగింది. ఆ వివరణ చూద్దాం పదండి. ముందేం తీసుకున్నాం ఇక్కడ? డబ్ల్యూ ప్లస్ ఎం ప్లస్. సో ఇక్కడ ఎం తీసుకున్నాడు అంటే వైట్ ఐడ్ మినియేచర్. ఇక్కడ రెడ్ విత్ లార్జ్. ఇవి రెండు పేరెంటల్ క్యారెక్టర్స్. సో ఒకవేళ మియోసిస్ జరిగేటప్పుడు రీకాంబినేషన్ అంటే ఈ జీన్ టూ మారింది అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూ ప్లస్ ఉంటుంది, ఇక్కడ డబ్ల్యూ ఉంటుంది. ఒక జీనే చెప్పుకుంటున్నాం, ఎం ప్లస్. ఇక్కడ రీకాంబినేషన్కి అవకాశం లేదు, ఎందుకు? వై మీద జీన్ లేదు కాబట్టి. సో ఎం ఉంది. కాంబినేషన్ చూద్దామా? సో డబ్ల్యూ ప్లస్ ఎం ఉంది. దీంట్లో ఏముందో చూడండి, ఎం ఉంది. సో డబ్ల్యూ ప్లస్ ఉంది కాబట్టి రెడ్ ఐ. ఓకే, దెన్ రెండు స్మాల్ ఎంలే కాబట్టి విత్ మినియేచర్ వింగ్స్. ఈ కాంబినేషన్ చూద్దాం, ఇది అండ్ ఇది. ఓకే, సో దీని మీద ఏమున్నాయి? ఎం ప్లస్, ఇక్కడ ఎం. డబ్ల్యూ ఉంది కాబట్టి వైట్, ఎం ప్లస్ ఉంది కాబట్టి లార్జ్. ఓకే, సో మగ కీటకాల పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ ఎక్స్ మీద ఏమున్నాయి? డబ్ల్యూ ప్లస్ ఎం. ఈ వై మీద జీన్స్ లేవు, సో ప్లస్ ఉంది కాబట్టి ఇది రెడ్. ఎం కాబట్టి మినియేచర్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది కలిస్తే ఎం ప్లస్. డబ్ల్యూ అంటే వైట్, ఎం ప్లస్ అంటే లార్జ్. ఇక్కడ చూడండి, పేరెంటల్ క్యారెక్టర్స్ రెడ్, లార్జ్, వైట్, మినియేచర్ అయితే ఎక్కడా కాంబినేషన్ కనిపించట్లేదు మీకు. సో కాంబినేషన్ మారిపోయింది. ఎంత మారిపోయింది? దేనివల్ల మారిపోయిందో చెప్పాను కదా, క్రాసింగ్ ఓవర్ వల్ల. సో ఈ కేసులో 62.8% పేరెంటల్ ఉంటే, ఇంతకుముందు కేసులో 98.7% పేరెంటల్ ఉంది. ఇక్కడ 37.2% రీకాంబినెంట్ ఉంది. రీకాంబినెంట్ ఉంటే ఇక్కడ 1.3% ఉంది రీకాంబినేషన్. ఓకే, ఎందుకు ఇంత తేడా వచ్చింది? ఇక్కడ చూడండి, రీకాంబినెంట్స్ 37.2 ఉన్నాయి, ఇక్కడ ఇంకా తక్కువ 1.3. సేమ్ ప్రొసీజర్, F1 F2 సేమ్, కానీ రీకాంబినెంట్ పర్సంటేజ్ తేడా వచ్చింది. దానికి ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక క్రోమోజోమ్ ఉందనుకుందాం, ఈ క్రోమోజోమ్ మీద ఉండే జన్యువులు ఆ క్రోమోజోమ్ మీదే ఉంటాయి, దాన్నే లింకేజ్ అన్నారు. సో ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ మీద మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎక్స్ లింకేజ్. ఓకే, సో ఇక్కడ ఇదేం కాంబినేషను? ఎరుపు, కంటికి సంబంధించింది. ఐ కాంబినేషన్, ఐ ప్లస్ బాడీ కలర్. ఈ కాంబినేషన్లో ఉన్న జీన్స్ రెండు, క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ రెండు బాగా దగ్గరగా ఉండటం వలన రీకాంబినేషన్ తగ్గింది, అందువలన పర్సంటేజ్ ఇక్కడ తక్కువ ఉంది అని చెప్తున్నారు.
అదే కనుక ఒక క్రోమోజోమ్ మీద ఉండేటటువంటి జీన్స్లో ఐ కలర్ అండ్ వింగ్ సైజ్, రెక్క యొక్క పరిమాణం, ఈ రెండిటికి సంబంధించిన జీన్స్ దూరంగా ఉండటం వలన రికాంబినేషన్కి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇది 37.2% వచ్చింది. కాబట్టి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో ఆయన ఏం చెప్పారు, ఏ జన్యువు ఆ జన్యువుకి సంబంధం లేకుండా వెళ్ళిపోతాయి అన్నారు. మరి ఆ రేషియో ఎందుకు రాలేదని ఈయన చెప్తున్నారు. జీన్స్ మధ్యలో ఉండే ఆ దూరం తక్కువ ఉంటే అంత బలంగా లింకేజ్ ఉంటుంది, రికాంబినేషన్ తక్కువ ఉంటుంది. జీన్స్ మధ్య దూరము పెరిగితే లింకేజ్ తగ్గుతుంది, సో రికాంబినేషన్ పెరిగిందన్నమాట. అర్థమైందా? మోర్గన్ ఏం చెప్పారు? సో మోర్గన్ ఏమేమి విషయాలు చెప్పారు? ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ చెప్పారు. మెండల్ సిద్ధాంతంలో వచ్చినటువంటి కాంబినేషన్ తనకి ఎందుకు రాలేదో వివరణ ఇచ్చారు. లింకేజ్ అనే పదాన్ని మొట్టమొదటగా వాడి జీన్ మధ్య దూరాన్ని బట్టి లింకేజ్ ఉంటుంది, రికాంబినేషన్ ఉంటుంది అని చెప్పి ఈయన వివరించడం జరిగిందనమాట. అర్థమైందా? ఓకే, అర్థమైందా లేదా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే.